పట్టణాల్లో చీకట్లట. నిజామాబాద్ నగరం నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గంలోని రహదారిపై వెలగని వీధి దీపాలట. కార్పొరేషన్లో 32,000 వీధి దీపాలుంటే ఇందులో 2,600కు పైగా 6 నెలల నుంచి పనిచేస్తలేవట. నెలకు సగటున 450 వరకు మూలకు చేరుతున్నాయట. గతంలో ఏటా 4 కోట్లు మరమ్మతుల కోసమే కేటాయించేవారు. ప్రస్తుతం నిధులు లేక కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో అనేక కాలనీల్లో రాత్రైతే అంధకారం అలుముకుంటోంది. ఇది నిజామాబాద్కే పరిమితం కాదు, మొత్తం అన్ని రాష్ట్రం తీరే పరిస్థితున్నది. ప్రతి విలేజ్లో మీరు చూడండి, గ్రామ పంచాయతీ నిధులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు, చెత్త తీసుకుపోయేటోడు లేడు, లైట్ వెలుగుతలేదు. ఏమవుతున్నాయండి మరి పైసలన్నీ? నాకు అర్థం కాదు. గీ పనులు కూడా చేయకపోతే ఎట్లా? ఇగో ఇక్కడ అంధకారంలో ఉన్నది ఆదిలాబాద్లోని బృందావన్ కాలనీ. ఈ పట్టణంలో 14,250 దీపాలున్నాయి. దీంట్లో 3,450 వరకు పనిచేస్తలేవట. నిర్వహణకు ప్రతి సంవత్సరం సగటున 25 లక్షలు ఖర్చు పెడుతున్నా ఫలితం లేదట. అసలు 25 లక్షలు దేనికి అవుతుంది? 25 లక్షలు దేనికి అవుతుంది? ఏం కథ? అసలు దేనికి ఖర్చు పెడుతుంది? కాంట్రాక్టర్ ఎవడు? ఇట్లా ఇది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1,250 పనిచేస్తలేవు. సూర్యాపేటలో 2,300 దీపాలు ఉన్నాయట, అవి చక్కగా పనిచేస్తలేవు. మహబూబ్ నగర్లో అదే పరిస్థితి ఉన్నది. మీరు గ్రామాల్లో చూడండి, మొత్తం అదే సిచ్యువేషన్. ఏందో మరి ఇది. పట్టణాల్లో చీకట్లట. నిజామాబాద్ నగరం నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గంలోని రహదారిపై వెలగని వీధి దీపాలట. కార్పొరేషన్లో 32,000 వీధి దీపాలుంటే ఇందులో 2,600కు పైగా 6 నెలల నుంచి పనిచేస్తలేవట. నెలకు సగటున 450 వరకు మూలకు చేరుతున్నాయట. గతంలో ఏటా 4 కోట్లు మరమ్మతుల కోసమే కేటాయించేవారు. ప్రస్తుతం నిధులు లేక కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో అనేక కాలనీల్లో రాత్రైతే అంధకారం అలుముకుంటోంది. ఇది నిజామాబాద్కే పరిమితం కాదు, మొత్తం అన్ని రాష్ట్రం తీరే పరిస్థితున్నది. ప్రతి విలేజ్లో మీరు చూడండి, గ్రామ పంచాయతీ నిధులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు, చెత్త తీసుకుపోయేటోడు లేడు, లైట్ వెలుగుతలేదు. ఏమవుతున్నాయండి మరి పైసలన్నీ? నాకు అర్థం కాదు. గీ పనులు కూడా చేయకపోతే ఎట్లా? ఇగో ఇక్కడ అంధకారంలో ఉన్నది ఆదిలాబాద్లోని బృందావన్ కాలనీ. ఈ పట్టణంలో 14,250 దీపాలున్నాయి. దీంట్లో 3,450 వరకు పనిచేస్తలేవట. నిర్వహణకు ప్రతి సంవత్సరం సగటున 25 లక్షలు ఖర్చు పెడుతున్నా ఫలితం లేదట. అసలు 25 లక్షలు దేనికి అవుతుంది? 25 లక్షలు దేనికి అవుతుంది? ఏం కథ? అసలు దేనికి ఖర్చు పెడుతుంది? కాంట్రాక్టర్ ఎవడు? ఇట్లా ఇది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1,250 పనిచేస్తలేవు. సూర్యాపేటలో 2,300 దీపాలు ఉన్నాయట, అవి చక్కగా పనిచేస్తలేవు. మహబూబ్ నగర్లో అదే పరిస్థితి ఉన్నది. మీరు గ్రామాల్లో చూడండి, మొత్తం అదే సిచ్యువేషన్. ఏందో మరి ఇది.